నమస్తే వెల్కమ్ టు బీ3 న్యూస్ లక్ష్య సమాజైతం నేను నమ్మసి ముందుగా హెడ్లైన్స్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరమతి సంఘం నూతన భవనం ప్రారంభం రైతు రుణమాఫీ కాని వారు అధైర్యపడవద్దు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అక్రమంగా అరెస్టు చేయడం కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దు పొగడకు నిదర్శనం కల్వకుంట్ల సంజయ్ అక్రమ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్ నాయకులు ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాత అక్రమ నిర్మాణాలను కూల్చివేశాం మీడియా సమావేశంలో అమీన్పూర్ తహసీల్దార్ రాధా వారి ఆటలు సాగక మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు గేమ్ ఇప్పుడే మొదలైందన్న ఎమ్మెల్యే యశస్వన్ రెడ్డి ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హనుమకొండ జిల్లా అసనపర్తి మండల పరిధిలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ వంగపాడు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన భవనం గోదాం మరియు సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతులకు రుణమాఫీ చేసిన సంఘటన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు రైతులు రుణమాఫీ కాని వారు ఎవరు అధైర్యపడవద్దని టెక్నికల్ ఇబ్బంది ఉన్న వారిని వ్యవసాయ శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రుణమాఫీ అయ్యే విధంగా చేస్తారని హామీ ఇచ్చారు సోదరి సోదరులకు అలాగే నా సీనియర్ నాయకులకు ఈరోజు అందలం ఎక్కించిన కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఈనాటి అధ్యక్షత వహిస్తున్న ప్యాక్స్ చైర్మన్ రాజేష్ గౌడ్ గారికి, అలాగే టెస్కాప్ చైర్మన్ రవీందర్రావు గారికి, వేదిక మీద ఉన్న ఇంకా కార్పొరేటర్ రవి నాయక్ గారికి, డిసిసిబి డైరెక్టర్ జగన్మోహన్ రావు గారికి, ఏవో అనురాధ గారికి, ప్యాక్స్ డైరెక్టర్లు మార్క్ఫెడ్ డిఈ గారికి, అగ్రికల్చర్ ఏడి గారికి, మాజీ పిఎస్సి చైర్మన్ అల్లిరెడ్డి గారికి, కిసాన్ సెల్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి గారికి, అలాగే సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులైన మహేందర్ రెడ్డి అధ్యక్షుల గారికి, డివిజన్ రఘు గారికి, గ్రామ అధ్యక్షులు రవీందర్ గారికి, మాజీ కార్పొరేటర్ సోదరి కల్పన గారికి, బ్లాక్ అధ్యక్షులు తిరుపతి, గ్రామ నాయకులు మధు కుమార్, వివిధ హోదాల నాయకులందరికీ, మరి ముఖ్యంగా రైతు సోదరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు నా చేతుల మీద ఇన్ని రోజులు నిరీక్షించిన ఈ యొక్క బిల్డింగ్ ఓపెన్ చేసుకోవడానికి నన్ను ఆహ్వానించడానికి సోదరుడు వచ్చినప్పుడు, అలాగే దానికంటే ముఖ్యంగా రైతుల కోసం సుమారు 4 సార్లు నా వద్దకు హైదరాబాద్కు వచ్చాడు. ఇంటికి వచ్చి అన్న రైతులకు రుణమాఫీ కాలేదు ఇంకా కొంతమంది రైతులకు అని ఆయన పడే వేదన తపన నేను గమనించినాను. ఎందుకంటే మాటల ప్రభుత్వం కాదు ఇది, చేతల ప్రభుత్వం అని నిరూపించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు రాహుల్ గాంధీ ఆనాడు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ మన హన్మకొండలో ఇచ్చిన మాటను తూచా తప్పకుండా రైతు రుణమాఫీ ఒకేసారి చేస్తామని వాగ్దానం చేసిన సందర్భంగా రైతులకు రుణమాఫీ చేయడం చాలా హర్షించనీయదగింది. అలాగే ఇక్కడ మన వంగపాడుకు సుమారుగా 1 లక్ష మొత్తం రైతులు సంఖ్య 640 మంది నాకు ఇవ్వడం 14 ఉంది. సో ఇందులో 294 మందికి 1,44,44,44 రుణమాఫీ అయింది. ఇంకా సుమారుగా 70 నుండి 80 మందికి ఆధార్ కార్డులో ఉన్నదా లేక బ్యాంకులో తీసుకున్న లింకు సరిగా లేనందున ఇంకా రాలేదు. తప్పనిసరిగా ఇంకా 200 పైసలకు మందికి 2 లక్షలు ఇంకా రావాల్సింది. మీరు ఎవరు కూడా రైతు సోదరులు ఎవరు కూడా దిగులు పడకండి.
ఆ బాధ్యత నేను తీసుకున్నాను. మెట్పల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే ముదుగు ఆనంద్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్లను అక్రమంగా అరెస్టు చేయడం కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దుకోవడకు నిదర్శనమని పేర్కొన్నారు. గాంధీ ఆసుపత్రిని బీఆర్ఎస్ డాక్టర్ల బృందం సందర్శించడానికి వెళ్తే ఎందుకు అరెస్టు చేయించారో వివరణ ఇవ్వాలని మాజీ ఎంపీపీ మాసాయిరెడ్డి డిమాండ్ చేశారు. వారితో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందన్న ఒక ఉద్దేశం ద్వారా వైద్యం అనేది అందరికీ సగం అందక ఎందరో ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్న స్థితిలో చాలామంది ప్రాణాలు వదిలిపోయేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైద్య విజ్ఞాన పరిషత్ ఉంది అనే ఉద్దేశం ద్వారా ఏ హాస్పిటల్లో కూడా సరైనటువంటి మందులు లేక, సరైన పద్ధతిలో డాక్టర్లు పనిచేయక ఎందరో ప్రాణాలు వదులుతున్న ఉద్దేశం ద్వారా, అదేవిధంగా ఏదైతే చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు, సక్రమంగా వైద్య సదుపాయాలు లేక పోతున్న ఉద్దేశం ద్వారా మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కేటీఆర్ గారు ఒక అధ్యయన కమిటీకి, అందులో అధ్యక్షుడిగా తాటికొండ రాజయ్య గారిని, అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు కోరుట్ల నియోజకవర్గం డాక్టర్ సంజయ్ గారిని, అదేవిధంగా మరో డాక్టర్ అయినటువంటి మెతుకు ఆనంద్ గారిని అధ్యయనం చేయడానికి పంపడం జరిగింది. పంపి ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయకుండా ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో అని చెప్పి ఆ రిపోర్టు తయారు చేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలన్న ఒక మంచి ఉద్దేశం ద్వారా అధ్యయన కమిటీ వేసినందుకు దాన్ని అక్రమంగా ఈరోజు మా గౌరవ శాసనసభ్యులని అదేవిధంగా అరెస్ట్ చేసి అక్రమంగా హౌస్ అరెస్ట్ చేసే కాకుండా వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తింపి చేయడం అనేది ఇది శోచనీయం. ప్రభుత్వం అనేది దీనికి సరైన పద్ధతిలో సక్రమంగా పనిచేయలేకపోతే దీనికి మూల్యం చెల్లించుకుంటా అని చెప్పి కోరుతూ, ఇకమైన ప్రభుత్వం మంచి సదుద్దేశం ద్వారా నడుచుకుంటే దాన్ని సహకరించడానికి మా ప్రతిపక్ష పాత్ర కూడా ఉంటుంది, మా గౌరవ శాసనసభ్యులు కూడా చేస్తారు. కానీ ఈ విధంగా మా గౌరవ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో డాక్టర్ సంజయ్ గారు డాక్టర్ కాబట్టి అందులో ఏదైనా లోటుపాటు ఉంటే ఏదైతే ఉన్నటువంటి ప్రభుత్వం తరపున ఉన్న లోటుపాట్లని చూపించి మంచి ప్రజలకు న్యాయం జరగాలని ఒక సదుద్దేశం ద్వారా ఈరోజు ఆ కమిటీలో ఉంటే దాన్ని అక్రమంగా ఎక్కడ వాళ్ళ అక్రమాలకు సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే పేదలకు న్యాయం జరుగుతలేదో, ఎక్కడ వైద్య విధాన పరిషత్తులో సంబంధించి హాస్పిటళ్లలో ఎక్కడ మా బయటపడుతుందో అని చెప్పి దానికి అరెస్ట్ చేయడం శోచనీయమని చెప్పి కోరుతున్నాను. సంగారెడ్డి జిల్లా అమీర్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాధా మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి పటేల్గూడ, కృష్ణారెడ్డిపేట గ్రామాల్లో హైడ్రా కూల్చివేతలపై మాట్లాడారు. ఒక్క రోజులో నోటీసులు ఇచ్చి మరుసటి రోజు కూల్చివేస్తున్నారంటూ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని అన్నారు. కృష్ణారెడ్డిపేటలోని 164 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో 3 భారీ భవనాలు, పటేల్గూడ సర్వే నెంబర్ 12-208 ఇల్లీగల్లే అవుట్ నిర్మించిన 26 ఇళ్లను కూల్చివేశామన్నారు. వీటిపై 3 ఏళ్లుగా రెవెన్యూ శాఖ పలుమార్లు నోటీసులు ఇచ్చి చర్యలు సైతం తీసుకుందన్నారు. ప్రజలు సహకరిస్తే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూసే బాధ్యత మాది అని తహసీల్దార్ రాధా చెప్పారు. ఏంటంటే నిన్న మనం హైడ్రా నేతృత్వంలో డిమాలిషన్ చేసినటువంటి 164 కానీ, తర్వాత పటేల్గూడలో 12 సర్వే నెంబర్ గవర్నమెంట్ సర్వే నెంబర్లో డిమాలిషన్ చేసిన బిల్డింగ్స్ అన్నీ కూడా మనం ప్రాపర్గా నోటీసులు ఇచ్చి, తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ అనే వివిధ పత్రికలలో ప్రచురితమై, తర్వాత సర్వే చేయించి పై అధికారుల అనుమతి తీసుకొని దాని మీద అనుమతులు ఏముంటుంది వాటికి క్యాన్సిల్ చేయించి తర్వాత వాళ్ళకి సమయం ఇచ్చి చేయడం జరిగింది. అవన్నీ కూడా అన్ఆక్యుపైడ్, అది ఎక్కడ కూడా ఆక్యుపెన్సీ జరగలేదు. జరిగిన బిల్డింగ్స్ మనం వదిలేయడం జరిగింది. అయితే ఇక్కడ మనము కృష్ణారెడ్డిపేట 164కు సంబంధించి మీకు బ్రీఫ్ చేయాలనుకుంటున్నాను. మనము ఈ కృష్ణారెడ్డిపేట 164లో ఇష్యూ 2022 నుంచి నడుస్తుంది. ఇదేదో ఇవాళ 2024లో మనం సడన్గా కూలగొట్టిన బిల్డింగ్ కాదు. అతను 2022 నుంచి అతను 165, 166 అనేవి పట్టా నెంబర్లు,
దాని పక్కన ఆనుకున్నటువంటి 164 అనేది ప్రభుత్వ సర్వే నెంబర్, 44 ఎకరాలు ఉంటుంది. అయితే అతను 160 వాళ్ళు హైడ్రా ఎస్పీ గారు డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చేసి ఆ నిర్మాణాలను నిన్న రాత్రి 1 గంట వరకు తొలగించడం జరిగింది. ఇవన్నీ కూడా నిన్న మొన్న అక్కడ బిల్డింగ్లోకి వెళ్ళాం. 2 బిల్డింగ్స్ అయితే ఫుల్లీ ఖాళీగా ఉన్నాయి. రఫీ అనే డాక్టర్ మాత్రం ఎంత చెప్పినా వినకుండా మేము కరెంటు కూడా అక్కడ డిస్కనెక్ట్ చేయడం జరిగింది. అంటే మేము ఆ బిల్డింగ్స్ మీద 2022లో ఈ 2023 స్టిల్ 2024 3 ఇయర్స్ నుంచి దాని మీద పోరాటం చేసుకుంటూ దాన్ని స్టిల్ కూలగొట్టుకుంటూ అతని మీద కేసులు నమోదు చేసుకుంటూ నిన్న మాత్రం హైడ్రా సహాయంతో దాన్ని డిమాలిషన్ చేయడం జరిగింది. ఈ విధంగా అతను ఆ 3 బిల్డింగ్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలందరికీ తెలవాలి, ఇది ఒక రోజుతోటో ఈరోజు నోటీస్ ఇచ్చి రేపు కూల్ చేస్తున్నారు అనే పబ్లిక్లకు ఈ మెసేజ్ వెళ్తుంది కాబట్టి అట్లా జరగలేదు. అక్కడ 2023 నుంచి అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ, జీపీ లెవెల్ ఆఫీసర్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి తహసీల్ ఆఫీసర్లు కానీ వాళ్ళకి ప్రాపర్ నోటీసులు సర్వ్ చేస్తూ సర్వే చేసుకుంటూ కోర్టుకు కంటెంప్ట్ వేసినా కూడా కోర్టుకు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనం ఇన్ని రోజులు చేసుకోవడం జరిగింది. అది మనము నిన్న బ్రీఫ్గా 164 నిర్మాణాలకు సంబంధించి 3 బిల్డింగ్స్ ఏవైతే మనం నిన్న హైడ్రా ఆధ్వర్యంలో డిమాలిష్ చేశారో ఆ 3 బిల్డింగ్లకు సంబంధించిన సమాచారం. అక్కడ ఎక్కడ కూడా ఎవరు కూడా ఆ బిల్డింగ్లలో లేరు, ఎవరు రాలేదు. ఒకటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇది ఒకటి ఫుల్లీ కన్స్ట్రక్షన్ అయినా కూడా ఎవరు రాలేదు. ఇట్లా ప్రకారం ఉన్నట్టు తెలవడంతో మేము ఆ రోజు అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ కంటే ముందుగా అతనికి చాలాసార్లు 2020 నుంచి కానీ 2023 నుంచి కానీ అతనికి సీక్వెన్స్గా ఇది మీరు కట్టకూడదు అని మనము తహసీల్ ఆఫీస్ నుంచి కానీ గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి కానీ అతనికి కట్టకూడదు అనేది చెప్పి ఉన్నాము. దాని తర్వాత మేము అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 23/5/2024 కూడా అదనపు కలెక్టరు, లోకల్ బాడీస్ సారు, ఎంపీడీఓ గారు, మేము మా ఆఫీస్ నుంచి అందరం వెళ్ళి అక్కడ మీరు కన్స్ట్రక్షన్ చేయకూడదు అని బోర్డ్స్ ఏర్పాటు చేశాము. పెయింట్ తోటి అక్కడ ప్రభుత్వ భూమి అని రాయించాము. తర్వాత అతను కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు నుంచి అతను నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్స్ తెచ్చుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా స్పీడ్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరగడంతో మేము కూడా ఫస్ట్ లెవెల్లో అందరు చూసారు, మేము అప్పుడు అందరి మీడియాకు పెట్టాము. ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు గ్యాస్ కట్టర్ తోటి కట్ చేయించాము. 3 బిల్డింగ్లు కూడా కట్ అయ్యాయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా కట్ చేయించాం. తర్వాత కింద ఉన్నటువంటి బేస్మెంటల్ లెవెల్లో ఉన్నటువంటి వాల్స్ కట్ చేయడం కూడా జరిగింది మన అందుబాటులో ఉన్న జేసీబీలతోటి. పోయిన తర్వాత అతను నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఇట్లా ఎంఆర్ఓ గారు ఇట్లా గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చినని వాళ్ళు అతను కంటెంప్ట్కి వెళ్ళాడు. ఆ కంటెంప్ట్కి వెళ్ళినప్పుడు మేము ప్రాపర్గా కోర్టుకు మేము సబ్మిట్ చేయడం జరిగింది, కౌంటర్ దాఖలు చేయడం జరిగింది, మేము ప్రాపర్గా ఆన్సర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ నిర్మాణాలన్నీ కూడా కోర్టుని మిస్లీడ్ చేస్తూ కోర్టుకు తప్పుడు ధృవీకరణలు అంటే 165 సర్వే నెంబర్ 166లో ఉన్నట్టు తప్పుడు ధృవీకరణ చూపించుకుంటూ కోర్టును కూడా తప్పుదారి పట్టిస్తూ అతని నిర్మాణాలు మాత్రం 164లో ఉన్నట్టు మేము సర్వే రిపోర్ట్ ద్వారా కోర్టు. జనగామ జిల్లా దేవరూపల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరాములు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు 10 ఏళ్లు అధికారంలో ఉండి అక్రమాలకు, దందాలకు, వసూళ్లకు పాల్పడి అధికారం పోయి ఓటమిని జీర్ణించుకోలేక వారి ఆటలు సాగక మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. అవినీతి, అక్రమాలు, బెదిరింపులు, దందాలు, వసూళ్లకు పాల్పడిన ఏ పార్టీ నాయకులైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్షన్స్ కన్నా ముందు మన కాంగ్రెస్ ప్రభుత్వం రాకన్నా ముందే అక్కడ డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అవి మన ఆధారాలతో సహా మన వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఎంత ఇంకా చెప్పాలంటే ఆనాలంటే కొన్ని అనలేం కదా, ఎంత ఇదిగున్నారంటే మనుషులు వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, వాళ్ళే అన్ని చేస్తారు, శుద్ధ పుస్తలు లెక్కొచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారు. అది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. అందులో తీసుకున్న వాళ్ళే వచ్చి పెడుతుండ్రు కదా, అంటే చేసే తప్పంతా చేసేసి ఇంకా వచ్చినా నేను శుద్ధ పుస్తను కూర్చున్నా చూడండి. ఇంకా ముందే వీళ్ళకేదో ఇది కథ తెలిసేటట్టుంది, ముందే మనమే వెళ్ళి అరే వీళ్ళే చేసిండ్రని చెప్తే అయిపోతుంది కదా, నమ్ముతారు జనాలు అనుకుంటారు. జనాలు అనిపించే కింద లెక్క కడుతున్నట్టుండ్రు, రాళ్ళు పట్టుకొని జనాలు బయలుదేరుతారు ఇట్లాంటి ప్రయత్నాలు కనుక చేస్తే తప్పకుండా. ఇది నా దృష్టికి వచ్చిన ఎంబటే అందరు అధికారులతో, పోలీస్ ఆఫీసర్స్ తోటి మాట్లాడి మొన్న మాట్లాడుకుంటూ అంటుండ్రు కదా, ఏసీపీ తోటి మాట్లాడినా, డీసీపీ తోటి మాట్లాడినా, సిపి తోటి మాట్లాడినాను. అరే మీరు మాట్లాడేదేంది, మీకన్నా ముందు నేనే మాట్లాడినా. ఎందుకు
ఎందుకంటే మాది ఆవగింజంతా కూడా తప్పు లేకుండా మా మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు కదా. ఒక్కొక్కరు తమాషాలు ఏందో తప్పకుండా ఇప్పటి నుంచి చూస్తాం. ఈ తమాషాలు ఎక్కడి దాకా మీరు ఇట్లాంటి నాటకాలు ఆడతారో కూడా చూస్తాం. మరి చేసి ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినరో అది ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీ అని సంబంధం లేదు, వేళ్లతో సహా కనుక్కొని మాకు చెప్పమని చెప్పినాం. ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిపైన యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. అట్లనే ఆ వెంచర్ అనేది కూడా పర్మిషన్ లేకుండా ఏదో చేసిండ్రు, అది మన అధికారులకు చెప్తే వాళ్ళు వెళ్ళి అది కూడా ఇప్పుడు అక్కడ కొనడం కానీ అమ్మడం కానీ చేయొద్దని చెప్పడం జరిగింది. మరి వాళ్ళే తీసుకుంటారు. కబడ్దార్ దయాకరావు, నీకు కొంచెం విలువ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాం. మేము మహిళలు అయినా కానీ నీకులాగా మోసగిచ్చి ప్రజల్ని దోచుకొని దోపిడీ చేసి కబ్జాగిరి చేసి నువ్వు నీ నాయకులు బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు లాగా మేము రాజకీయం చేయటానికి రాలేదు. మొన్న ఒకతను మాట్లాడిస్తాడు దయాకరావు, ఇదంతా వెనకమాలుండి వాళ్ళ క్యాడర్ లీడర్లతో చేపిస్తున్నారు, వాళ్ళే కబ్జాలు చేస్తారు, వాళ్ళే డబ్బులు తింటారు. ఎమ్మెల్యే గారి తరఫున నా పైన బురద చల్లటానికి ట్రై చేస్తారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ లీడర్లకు కూడా మళ్ళీ చెప్తున్నాం, జోలి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. తప్పకుండా అది ఏది ఉన్నా కానీ మేము ఇన్వెస్టిగేషన్ చేసే షేరింగ్ చేసి కూడా జరిగింది. మరి మాలా కూడా మీరు నిరూపించుకోండి. మేము ఏదన్నా ఆరోపణలు వచ్చినాయి అంటే మేము నోరిప్పక ముందు మేము అదంతా ఇన్వెస్టిగేషన్ చేసుకున్న తర్వాతనే మాట్లాడుతున్నాం. ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాం, ప్రజల ముందు మీడియా ముందు కూర్చొని మాట్లాడుతున్నామంటే నువ్వు తప్పకుండా ఇప్పుడు మొన్న ఇందాకలో ఒక లీడర్ మాట్లాడతాడు ప్రెస్ మీట్లో, ఏమని గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయిందని. గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. జనగామ జిల్లా దేవరూపల మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లేగా రామ్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ లేని విధంగా దేవరూపల మండలంలో ఒక నియంతలాగా పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి హనుమాన్ల ఝాన్సీ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్నాము, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని కేసులు పెట్టించి గతంలో ఎప్పుడో జరిగిన విషయాన్ని తీసి వంక అర్జున్, గొడుగు మల్లికార్జునలు ఎలాంటి విచారణ చేయకుండా పోలీసులచే కేసు పెట్టి జైలుకు పంపడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి చింత సృజన్ కుమార్, మాజీ అధ్యక్షులు బాగాల నవీన్ రెడ్డి, సీనియర్ నాయకులు గోలి ఉప్పలరెడ్డి, ఎస్టీ మోర్చా నాయకులు అన్వేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. మండలానికి ఒక 10 మంది బాధిస్తున్నారు. ఇలా నియంత్రితం చూస్తుంటే విశ్వ రామచంద్రాడి రాజరిక పరిపాలన 47 నుంచి 55 వరకు ఆయన రాజరిక పరిపాలన ఏ విధంగా, ఆయన భార్య జ్ఞానమ్మ పరిపాలన ఏ విధంగా ఉందో అవన్నీ గుర్తు చేసే విధంగా ఇలా ఝాన్సీ రెడ్డి పరిపాలన. మీ ప్రజాస్వామ్యం ఇక్కడ మా కంట్రిబ్యూషన్ ఉన్నది. దేవరూపలలో ఈ ప్రాంతాల్లో మా రక్తం ఉన్నది. ఈ ప్రాంత సమస్యల కోసం ఉద్యమించడం, ఈ ప్రాంతాల సమస్యల కోసం జైలు పోయినాం, జెండా పెట్టినాం. మాతో పాటు అనేక పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కూడా జెండా పట్టింది, పోరాటం చేసిన కార్యకర్తలు. కానీ కాంగ్రెస్ పార్టీ నీ కంట్రిబ్యూషన్ లేదు. కేవలం ఎన్ఆర్ఐ గారి కన్నా డబ్బులున్నాయి, మీ పేదరికానికి నేను సహాయం చేస్తానని చెప్పి మోసపూర్తున్న మాటలతోని నువ్వు ఎమ్మెల్యే గెలిచి ఇలా నియంతగా తయారైపోయినావు. గుర్తించే విధంగా ఇలా ఇస్రో రామచంద్రాడి కన్నా నియంత జానమ్మకు వ్యతిరేకంగా ఎంతో మంది పోరాటం చేసి అమరలేదు ఇక్కడ. అలాంటి గుర్తులు, అలాంటి జ్ఞాపకాలు మళ్ళా నీ ద్వారా ఇలా పాలకుర్తిలో గుర్తు చేసుకునే విధంగా నేను ప్రశ్నించే గొంతును అణచివేస్తున్నావు. పోలీసులను ముందర పెట్టి అణచివేస్తున్నావు. నీ రౌడీల ముందర పెట్టి అణచివేస్తున్నావు. నీ డబ్బులు ముందర పెట్టి అణచివేస్తున్నావు. అది తాత్కాలిక ఈ మధ్య కాలంలో దేవరూపల మండలం జరిగిన సంఘటన. ఎందుకంటే ఈరోజు నీవు కాంగ్రెస్ జెండా పట్టలేదు, కాంగ్రెస్ కంట్రిబ్యూషన్ ఈ ప్రాంతంలో నీ కంట్రిబ్యూషన్ లేదు. అయినా నేను ప్రజలు ఆదరించాను, ప్రజలు నేను అక్కడే చేసుకున్నాను, ఓట్లేసి అఖండ మెజారిటీ ఇచ్చింది. కానీ ఇలా 2.5 లక్షల ఓటర్స్ నీ మాట అయినాలంటే నియంత్రణలు తయారైపోయినావు. ఇస్తారు ఝాన్సీ రెడ్డి గారు, ఇది దేవరూపల గడ్డ, ఇది విరోచితమైన గడ్డ, మొత్తం ఆసియా ఖండానికి దిక్సూచిన దేవరూపల గడ్డ. ఇది ఒక్కసారి చరిత్రను స్వీకరించి ఒకసారి ఆలోచించుకున్నావు. నువ్వు ఇలా అర్జున్ మీద పెట్టే కేసు, ఇలా మల్లికార్జున్ మీద పెట్టే కేసు గురించి నేను ప్రశ్నిస్తా ఉన్నా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తా ఉన్నా. వాళ్ళు ఏ నేరం చేసిండ్రు? వాళ్ళ మీ ఎఫ్ఐఆర్లో క్లియర్గా పోలీసు అని చెప్పిండ్రు. 2004వ తారీఖు 4వ నెల 2023లో
అక్కడ ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ అమౌంట్ ఎందుకు ట్రాన్సాక్షన్ జరిగిందో అప్పటికి వాళ్ళు సర్పంచ్, ఆయన ఎంపీటీసీ ఆ అమౌంట్ ఎందుకు ఆ రోజు ట్రాన్సాక్షన్ జరిగితే ఆ కేసును ఇవాళ రిసీవ్ చేసుకొని వాళ్ళను బెదిరించి ఇవాళ పిటిషన్ ఇప్పించి వాళ్ళ జైలు అంటే నువ్వు పోలీసులు వాడుకుంటావు, రౌడీలను వాడుకుంటావు, నువ్వు ఏది అంటే అది వాడుకొని మీడియాను వాడుకొని మీడియాను మేము ఇబ్బంది పెడుతున్నావు. నేను కాంగ్రెస్ పార్టీలో ఎవరు నోరు మెదవకుంటే ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టావు. ఇలా ప్రజలు కూడా ఎవరు నోరు మెలిపోద్దు, ప్రజలు ప్రజాస్వామ్యం కూని చేయాలి, నా చెప్పు చేతుల్లో ఉండాలి, నా దగ్గర కోట్లాది రూపాయల సంపద ఉందనేది గర్వంతో ఇలా నువ్వు వేరు పాలకులు తిరుగుతా ఉందా. నిన్ను నీ అంచు చూసే వరకు భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అతి తక్కువ మంది అనుకుంటున్నారు, నీ వెంటబడతారు. ప్రజాస్వామ్యం కోసం ప్రాణాలు తీయడానికి సిద్ధమైన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ ఉన్నారు. ఖబర్దార్ ఝాన్సీ రెడ్డి. ఇవాళ నేరుప్ల మండలంలోని ఆగడాలు మితిమీరిపోయినాయి. నేరుప్లే కాదు, తొలూరులో కూడా యాకన్న అన్నట్టు ఒక మీడియా మిత్రుడిని పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెట్టి ఆయన యొక్క సోషల్ మీడియా నుంచి విత్డ్రా చేయించారు. అదే సురేష్ నాయకుడిని ఇబ్బంది పెట్టాం. అట్లా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. పాలకులతో ఇబ్బంది పెట్టాం. ఇలా నేరుప్ల కాడ నీ ఆగడాలు మితిమీరిపోయినాయి. మరి మంచి ప్లేస్కి వచ్చినాం, మంచి ప్రాంతానికి వచ్చినాం. ఎక్కడైతే ఉద్యమాలు వచ్చినాయో, ఎక్కడైతే చరిత్ర ఉందో ఆ చరిత్ర ప్రాంతానికి వచ్చినావు. నేను వదిలిపెట్టావు. నేరుప్ల ప్రజలు నీ వెంటనే ఉంటారు, నీ వెన్నంటే ఉండి నీ అంతు చూసే వరకు నేరుప్ల ప్రజలు వదిలిపెట్టరు. ఇలా పేదరికం ఉన్నది. బషీర్బాగ్ లోని బిలియర్డ్ స్నూకర్ అకాడమీ మా నంది జ్యువెలరీ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ఛాంపియన్షిప్ స్నూకర్ అండ్ బిల్డర్స్ 2024 కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ సీనియర్ నాయకుడు నవీన్ గౌడ్, తెలంగాణ క్యూ స్పోర్ట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అప్పారావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్లో గెలిచిన వారికి బహుమతులు, పారితోషికం అందజేశారు. ఈ సందర్భంగా ఓనర్స్ అభిలాష్, ఇమ్రాన్ మాట్లాడుతూ బషీర్బాగ్ లో ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలు ఆరోధించాలని, జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకోవాలని కోరారు. Khalid Bhai, I would love all the press and media persons also, and I thanks Apparang Garu, President Joint Secretary. Give the big clap to Shiva Bhai from Naveen Gaur గారికి సన్మానిస్తున్నారు with a bouquet and with a shawl. Present Chief Minister of Telangana, Revanth Reddy garu, you have to give the jobs also to our players in the sports quota. Sir, Telangana Snooker and Billiard Championship 2024 బిలియర్డ్ స్నూకర్ అకాడమీ బషీర్బాగ్లో నిర్వహించడం జరిగినది. ఈసారి ఎన్నడూ లేని విధంగా 6 కేటగిరీలో ఈ పోటీ అనేది జరిగింది. జూనియర్ బాయ్స్, జూనియర్ గర్ల్స్, సబ్ జూనియర్ బాయ్స్, సబ్ జూనియర్ గర్ల్స్, ఉమెన్, 15 రెడ్ సీనియర్, 6 రెడ్ సీనియర్ విభాగాల్లో ఈ పోటీ అనేది నిర్వహించడం జరిగినది. ఇది మాది ఒక కొత్త అకాడమీ మేము స్టార్ట్ చేశాము బషీర్బాగ్లో. నేను ఇంకా ఇమ్రాన్ భాయ్ ఇద్దరం పార్ట్నర్స్ దీంట్లో. అండ్ ఇది ఒక అత్యద్భుతంగా జరిగింది ఈ యొక్క ఈవెంట్. అండ్ ఇక్కడ ప్లేస్ చాలా చాలా బాగుంది ప్లేస్, ఎందుకంటే వీ హ్యావ్ మేడ్ ష్యూర్ దట్ ఆల్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్ మెట్
and we have beautiful boards which is provided by Team Billiard, and we have billiard boards installed in our facility. And for the first time in Telangana, there were about close to 282 participants which were taken part in this event for the 1500, and Mustaq is current silver medalist in India. ఈసారి 1500 విభాగంలో ముస్తాక్ విన్నర్గా నిలిచాడు, రన్నర్అప్గా పి సాయి నిలిచాడు. ఈ ముస్తాక్ లాస్ట్ ఇయర్ జరిగిన ఇండియన్ ఒలింపిక్స్ 36 నేషనల్ గేమ్స్లో సిల్వర్ మెడలిస్ట్. సో మాకు ఈ గేమ్ అనేది చాలా చాలా ఇష్టం, అండ్ కొన్ని ఇయర్స్ నుంచి ఆడుతున్నాం. మాకు తెలుసు ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటే ఎంత ప్లేయర్స్కి ఎంత అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా నుంచి ఒక 2-3 ప్రో ప్లేయర్స్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడుతున్నారు. సో వాళ్ళని ఎంకరేజ్ చేద్దామనే విధంగా మేము ఈ ప్లేస్ ఏదైతే స్టార్ట్ చేశామో, సో ఇలాగే మా ఈ ప్లేస్ స్టార్ట్ చేయడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ ప్లేస్ నుంచి కనీసం సంవత్సరానికి ఒక 2, 3, 4 నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా, ప్రొఫెషనల్గా ఆడాలని భావిస్తూ చాలా కష్టపడి నిద్ర లేని రాత్రులు గడిపి, నేను, ఇమ్రాన్ భాయ్, ఇంకా మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, అందరి సహాయంతో ఈ యొక్క ప్లేస్ అనేది అతి తక్కువ టైంలో దీన్ని నిలబెట్టి దీంట్లో ఈసారి స్టేట్ ఛాంపియన్షిప్ అనేది చేశాను. సో ఇలాగే అందరూ ఆదరిస్తూ ఈ గేమ్ని ముందుకు తీసుకెళ్తానని కోరుతూ మీ టీం తెలంగాణ బిలియర్డ్స్ ఉంటాయి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రాథమిక వ్యవసాయ సహకార పరమతి సంఘం నూతన భవనం ప్రారంభం. రైతు రుణమాఫీ కాని వారు అధైర్యపడవద్దు, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. అక్రమంగా అరెస్టు చేయడం కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దు పొగడకు నిదర్శనం. కల్వకుంట్ల సంజయ్ అక్రమ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్ నాయకులు. ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాతే అక్రమ నిర్మాణాలను కూల్చివేశాం. మీడియా సమావేశంలో అమీన్పూర్ తహసీల్దార్ రాధా. వారి ఆటలు సాగక మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. గేమ్ ఇప్పుడే మొదలైందన్న ఎమ్మెల్యే యశస్వన్ రెడ్డి ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీధి న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.